హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే మేము ఒక దగ్గరికి వెళ్ళడానికి లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, అన్నీ తీసి సార్ట్ చేసి పెట్టుకుంటున్నాము. సో సూట్ కేసులన్నీ కూడా తీసి బయట పెట్టి నేనైతే మా హస్బెండ్ బట్టలు తెచ్చేలోపు మా బాబు తన సూట్ కేసులో క్యాబిన్ సూట్ కేసు ఉంటుంది కదా, దానిలో అయితే ఒకవైపు అంతా జంగా పెట్టేసుకుని ఒకవైపు అంతా తన బట్టలు పెట్టేసుకున్నాడు. యాక్చువల్గా ఆ సూట్ కేసు కొంచెం పగిలింది. అది కాదు నాన్న, నేను ఆల్రెడీ కొత్త సూట్ కేసులు ఆర్డర్ చేశాను, ఇందులో పెట్టుకోవాలి అని అయితే చెప్పాను. సరే మార్చుకుంటాను అని అయితే చెప్పాడు. ఇవి తెలుసా, ఇవి సఫారీ నుంచి అనమాట. యూజువల్గా మనం ఒకటి కొనాలంటే మనకి ఈజీగా 3,500, 3,700 అలా పడుతుంది. లాస్ట్ టైం ఫిబ్రవరిలో మా బావగారు వచ్చినప్పుడు లగేజ్ ఎక్కువగా ఉందని ఒక పెద్ద సూట్ కేసు అవసరమైంది. అంటే 60 కేజీస్ సూట్ కేసు అంటారు కదా. సరే కదా, ఎలాగో అవసరమైంది కదా అని చెప్పి నేను 3 సూట్ కేసులు ఆర్డర్ చేసేసాను. ఆఫర్లో ఉన్నాయని చెప్పి 5,000 ప్లస్ పడిందనమాట. చాలా బెస్ట్ డీల్ అనిపించింది. సఫారీ వాళ్ళవి చాలా బాగుంటాయి. సో మేము మామూలుగా అన్నీ అంటే అంతకుముందు మేము కోల్కతా ట్రావెల్ చేసేవాళ్ళం కాబట్టి ఈ 3 సైజుల సూట్ కేసులు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం. అంటే 60 కేజెస్వి 2, క్యాబిన్ ఒకటి, ఆ మధ్యలో మిడిల్లోది ఒకటి, అలాగా మా దగ్గర చాలా సూట్ కేసులు ఉన్నాయి. బట్ ఏంటంటే ఆయనకి వెళ్ళేటప్పుడు కొంచెం కొత్త సూట్ కేసు ఇస్తే నీట్గా వెళ్ళిపోతుంది కదా, యూకే దాకా తీసుకెళ్ళాలి కదా అని ఆర్డర్ చేశాను. సో ఆయన అయితే పెద్దది ఒక చాలమ్మా నాకు అన్నారు. సరే కదా అని మిగతా 2 అయితే నేను ఉంచేసుకున్నాను అనమాట. దానిలోనే ఇప్పుడు ఫస్ట్ ప్యాకింగ్ సర్దుతూ ఉన్నాను. మా వాళ్ళు ఏంటంటే ఏదైనా ప్యాక్ చేసేటప్పుడు వాళ్ళు బట్టలు సర్దుకుంటారు. అంటే ఇవి పెట్టాలి అని తీసుకొచ్చి అక్కడ పెడతారు. లోపలైతే సూట్ కేసులో నేను పెడుతూ ఉంటానన్నమాట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా మిస్ అయిందనుకోండి, మేము పెట్టమని చెప్పాము నువ్వే పెట్టలేదు అని చెప్పి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. బట్ నాకైతే అవకాశం లేదు, ఎందుకంటే నా బట్టలు నేనే సర్దుకుంటాను కాబట్టి ఏవైనా మర్చిపోతే కామ్గా నోరు మూసేసుకుని వేరే డ్రెస్ వేసేసుకుంటా. దీనికి తగ్గట్టు ఏమి తెచ్చుకోలేదు అనుకుంటా నేను అని. బట్ మా వాళ్ళైతే శ్రీకర్ అయితే అమ్మ నేను ఆ షర్ట్ పెట్టమన్నాను, నేను ఆ ప్యాంట్ పెట్టమన్నాను అని చెప్తారు. మా హస్బెండ్ కూడా అది పెట్టమన్నాను కదా నువ్వు పెట్టలేదా, అదలా మర్చిపోయావు అంటూ ఉంటారనమాట. అలా అని ఎవరి దాలు సర్దుకుంటే వాడా మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేయవా అన్నీ పెట్టుకున్నామో లేదో అంటారు. సరే కదా ఈ గోలంతా ఎందుకులే అని ముందు నేనే సర్దేస్తాను. మా ఇంట్లో అందరికీ పేషెన్స్ లెవెల్స్ విడిగా చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఇలా లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు మాత్రం ముగ్గురికి మూడ్ స్వింగ్స్ అనేవి పీక్స్లో ఉంటాయి. ఎందుకంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు. ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి గొడవలు అయితే మామూలుగా ఉండవు. గొడవలు అలకలు. రిమైనింగ్ టైంలో అందరికీ పేషెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, మా బాబుకి కానీ మా హస్బెండ్కి కానీ. బట్ ఇలా ఏదైనా లగేజ్ సర్దాలి అంటే మాత్రం పీక్స్లో ఉంటుంది అనమాట. సో ఫైనలీ మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే April 22. మేము 9 ఇయర్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. 10th ఇయర్ అనమాట. ఇయర్ అంటే 9th వెడ్డింగ్ యానివర్సరీ. సక్సెస్ఫుల్గా 9 ఇయర్స్ అయిపోయింది. నాకేంటో నిన్నో మొన్నో జరిగినట్టు అనిపించింది. నిజానికి అంత సాఫీగా అయితే ఏం సాగలేదు, ఎవరికి సాగదు. సో చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాం. మనకి రోలర్ కోస్టర్ అంటారు కదా, అలాగే ఉంటుంది వెడ్డింగ్ లైఫ్ ఎవరికైనా. అంటే అది అనుకుంటాము కొంతమంది వాళ్ళ లైఫ్ చాలా బాగుందేమో అని మనం పక్క నుంచి. బట్ అలా ఏమి ఉండదు. ఎవరైనా కూడా అప్స్ డౌన్స్ 2 చూస్తారు. ఇది నా పర్సనల్ ఫీలింగ్. బట్ ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా 9 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, మేమైతే తిరుమల దర్శనానికి వెళ్తున్నామండి. కొన్ని సంవత్సరాల నుంచి మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ పెళ్లి రోజుకి అక్కడ ఉండేలాగా ఏదో ఒక స్లాట్లో దర్శనం చేసుకునేలాగా. అది ఏమైనా అవనివ్వండి, ఆ రోజు మాత్రం తిరుమలలో ఉండి స్పెండ్ చేసేలాగా. సో స్వామివారి కృప వల్ల మేము అనుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ఆ దేవుడు పిలుస్తూనే ఉన్నారు, మేము వెళ్తూనే ఉన్నాం. మేము వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేము. తిరుమల విషయంలో మాత్రం ఇది నేను కంప్లీట్గా చెప్తాను. ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలుగుతాం. మనకి కావాల్సిన డేట్స్కి మనం టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడే మనకు ఆ సెన్సెస్ మనకు అర్థమైపోతాయి, ఆయన మనల్ని పిలుస్తున్నాడా లేదా అని. ఇలాంటివి నా లైఫ్లో చాలా జరిగాయి. తిరుమల టికెట్స్ బుకింగ్ అప్పుడు మనం టోకెన్స్ బుక్ చేస్తాం కదా 300. సో ఇప్పుడు కూడా కొన్ని జరిగాయి. అండ్ నేను కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ఈ వీడియో చేసినప్పుడు నాకైతే బాగా కోల్డ్గా ఉందనమాట. సో ముందు రోజు కోవిన్ టెరాకోటాస్కి వెళ్ళాం కదా, అక్కడైతే ఇవి కొనుక్కొచ్చాము. అవి అక్కడే ఉన్నాయన్నమాట. ముందు రోజు కదా ఆ రోజే. సో ఆ రోజు వచ్చిన తర్వాత ఇక్కడ లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం ఫైనల్గా. ఇంకా ఏంటంటే నేను వచ్చే రోజు 24th నేను రిటర్న్ అవుతాను మార్నింగ్ 7:30కి. సో అప్పటికే నాకైతే గెస్ట్లు వచ్చి ఉంటారు ఆ రోజు. సరే ఇంకా వచ్చి సర్దడం అనేది అవదులే అని చెప్పి గెస్ట్ రూమ్లో బట్టలు అయితే మడత పెడుతున్నాను. మాకు గెస్ట్లు వాడేదానికన్నా కూడా ఈ ఉతికిన బట్టలు ఉంటాయి కదా తీగల మీదవి, అవి తీసుకెళ్ళి అక్కడ వేసేది చాలా ఎక్కువ. నాకు ఆ రూమ్ ఉండడం వల్ల అదొక ప్లస్ పాయింట్ అనమాట. అంటే కొంచెం బాగా ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు వెళ్ళి ఒకేసారి మడత పెట్టేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ముందైతే బట్టలు మడత పెట్టేసి బెడ్షీట్స్ మారిస్తే వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అయితే గెస్ట్ రూమ్ కూడా సర్దేశాను. ఇంకా గెస్ట్ రూమ్ సర్దేసిన తర్వాత ఇంకా ఇల్లు కూడా తుడిచేస్తూ ఉన్నానన్నమాట. ఎలాగో రేపు దీపం పెట్టుకుని వెళ్తాం కాబట్టి ఈరోజే కొంచెం తుడిచేసుకుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి.
మాకు ట్రైన్ వచ్చేసి 20th అనమాట, అంటే సండే 5:40కి రాయలసీమ ఉంటుంది కదా. సో రాయలసీమకి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. వెళ్ళేటప్పుడు అదే, వచ్చేటప్పుడు అదే. కొన్నిసార్లు నారాయణాద్రి అవుతుంది, కొన్నిసార్లు రాయలసీమ అవుతుందన్నమాట. సో లాస్ట్ ఇయర్ మా అమ్మ వాళ్ళు వచ్చారు, మా అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళాము. వాళ్ళు ఏలూరు నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. సో ఈ ఇయర్ అత్తయ్య మావయ్య వస్తామన్నారు. వాళ్ళు కూడా డైరెక్ట్ ఏలూరు నుంచి టికెట్స్ చేసేస్తారు మా హస్బెండ్ వాళ్ళకి. వాళ్ళు తిరుపతిలో దిగేసి ఉంటారు. మేమే కొంచెం లేట్గా వెళ్తాం, వాళ్ళు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏలూరు నుంచి కొంచెం తక్కువ దూరం వస్తుంది కదా, మనకి హైదరాబాద్ నుంచి లాంగ్ ఉంటుంది. సో సరే కదా అని చెప్పి ఇంకా నేను ఈ పనులన్నీ చేసుకునేలోపు శ్రీకర్ అయితే నిద్రపోయాడు. టీవీలో కార్డ్బోర్డ్స్ తోటి ఫ్లైట్ చేసి దాన్ని ఎలా ఫ్లై చేయించవచ్చు అని వీడియో ఏదో పెట్టాడు. ఆ వీడియో చూస్తూనే నిద్రపోయాడు. సో నాకు కూడా భలే ఆశ్చర్యం వేసింది, కార్డ్బోర్డ్స్తో ఎలా చేస్తున్నారు అని చెప్పి. ఇంకా ఇక్కడైతే గొంతు ఫుల్గా నొప్పి పుడుతుంది, జలుబు ఫుల్గా ఉంది. బట్ ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళకపోతే అది మామూలు విషయం కాదు. సో వెళ్ళాలి, గట్టిగా ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుని పోయాను. ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట, ఏదైతే జర్నీ ఉందో ఆ రోజు సండే. సో ఇక్కడైతే ముందు వంట చేస్తున్నాను. యాక్చువల్గా చపాతీ చేసుకుందాం అనుకున్నాం కానీ ఈవినింగ్ డిన్నర్లోకి, బట్ గొంతు నాకు తినేలాగా లేదు. సో అందుకని ఇంకా రైస్ పెట్టేసుకుని రైసే తీసుకెళ్ళిపోదాం అని అనుకున్నాను. సరే ఎలాగో ఈవినింగ్ కూడా తీసుకెళ్ళాలి కదా అని చెప్పి తలస్నానం చేసేసి దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మామిడికాయ పప్పు అడిగారు మా వాళ్ళు. సరే రైస్ పెట్టేసి మామిడికాయ పప్పు చేసేసి కొంచెం బంగాళదుంప కూర చేసేసి పెరుగన్నం అయితే తాలింపు పెట్టాను నైట్ తీసుకెళ్ళడానికి. సో మార్నింగ్ లేచిన తర్వాత ఒక రోజు ముందు నుంచే గీజర్ పనిచేయట్లేదు. బట్ పని చేస్తుంది, మనం చేసేసుకునేదేమో అలా అనుకున్నాము. ఆ రోజు టెర్రకోట నుంచి వచ్చిన రోజు నైట్ గమనిస్తే ఇంకా అది మనం చేసేది కాదు, ప్లంబర్ రావాలి అని అయితే తెలిసింది. సరే కదా అని ప్లంబర్ని పిలిపించాము. ఈ హడావిడిలోనే వాళ్ళు కూడా వచ్చారు. తీరా విషయం ఏంటంటే మళ్ళీ మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది గీజర్కి. ఇంకా ఈసారి ఆ ఎక్విప్మెంట్ అంతా మా హస్బెండే కొని మా హస్బెండే బిగించేశారనమాట. కొన్నిసార్లు అంతే, మన పని మనం చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. సో హస్బెండ్స్కి ఏంటో తెలీదు, అదేదో నేర్పించినట్టు వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని పనులు వచ్చేస్తాయి కదా ఇంట్లో. సో పాపం తను చేస్తేనే అది అయిందనమాట. రాగానే కూడా గీజర్ పనిచేయలేదు. కొన్నిసార్లు అంతే, అలాగే అవుతుంది. సో మేమైతే చెప్పాను కదండి, ఎవరి పెళ్లి రోజుకి వెళ్ళి తిరుమలలో అయితే స్పెండ్ చేయాలి అని అనుకుని స్టార్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఈసారి 300 రూపీస్ టికెట్స్ అయితే బుక్ అయినాయి కానీ రూమ్స్ టీటీడీ నుంచి బుక్ అవ్వలేదు. నాకు అప్పుడే ఏదో కొంచెం నెగిటివ్ సైన్ వచ్చింది. బట్ దర్శనం టికెట్లు అయితే దొరికాయి కదా, సో ఆయన మనల్ని పిలుస్తున్నాడు అని అయితే స్టార్ట్ అయ్యాను. నెగిటివ్ అని ఎందుకన్నానో అక్కడికి వెళ్ళాక చెప్తాను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. ఇంకా వంట చేయడం అయిపోయింది. మేము తినడానికి ఉంచుకుని మిగిలిన ఫుడ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా అప్పుడైతే ఆ గీజర్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు సెట్ చేసిన తర్వాత శ్రీకర్కి మాత్రమే వాటర్ వచ్చాయి తను స్నానం చేయడానికి. ఇంకా తర్వాత నేను ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను. బట్టలు అవన్నీ ముందు రోజు ప్యాక్ చేసేసుకున్నాను కదా. ఇంకా ఇల్లంతా కూడా తుడిచేసి మొత్తం అంతా నీట్గా పెట్టేసుకుని వెళ్ళాను. రాగానే చాలా నీట్గా ఉంటుంది, నేనేం చేయక్కర్లేదేమో అని అనుకున్నాను. బట్ మేము వెళ్ళిన తర్వాత బాగా గాలివాన వచ్చినట్టుంది. ఇల్లంతా కొన్ని దగ్గర కిటికీలు తీసేళ్తాం కదా మనం ఎయిర్ సర్క్యులేట్ అవడానికి. సో అందులోంచి దుమ్ము వచ్చేసి ఇల్లంతా బాగా దుమ్ముగా అయింది. వచ్చాక మళ్ళీ చేయలేక తప్పలేదు, మళ్ళీ అన్ని పనులు చేయాల్సి వచ్చిందనమాట. ఫ్రిడ్జ్లో గారెల పిండి ఉంది. ఇది మేము 4 days వరకు రాము కాబట్టి ఉంటే పాడైపోతుంది. సరే వేసుకుని ట్రైన్లో ఉంటే శ్రీకర్ అన్న తింటాడు కదా అని గారెలు వేశాను. తనకి ఇష్టం అనమాట గారెలు. ఇంకా తర్వాత ఈ ప్యాకేజ్ అయితే చూపించాను కదా, మా ఫ్రెండ్ అయితే నాకు గిఫ్ట్ పంపించింది వెడ్డింగ్ యానివర్సరీకి. అదే ఇక్కడ నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. దీనిలో అయితే మగ్ సెట్ ఉందన్నమాట, కాఫీ మగ్ సెట్. ఎవ్రీ ఇయర్ నేనే కొనుక్కుంటాను పెళ్లి రోజుకి. అంటే ఆ రోజు ఇంట్లో ఉండము, బట్ గుర్తుగా ఇయర్ ఇది కొన్నాం అని చెప్పి కలెక్షన్ పెడుతూ ఉంటాను. ఈసారి అక్కడ టెర్రకోటలో కొందాం కదా అని నార్మల్గా కొనలేదు. మన ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా నిజాంపేట, అప్పుడు నార్మల్గా కొనేసాను కానీ బట్ అవి అంత మంచిగా లేవు. మళ్ళీ కొందామని అనుకున్న టెర్రకోటలో, అక్కడేమో బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇంకా సుచీనే పంపించేసింది అనమాట. సరే కదా అని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాను. సో మా తిరుమలకి ప్రయాణం అయితే ఇలా స్టార్ట్ అయింది. సో నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మ్యాక్సిమం అన్నీ తిరుపతివే వస్తాయి. హోప్ మీరు అందరూ లైక్ చేసి వీడియోస్ అన్నీ చూస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లగేజ్ సర్దేటప్పుడు మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో మూడ్ స్వింగ్స్, అలకలు, బట్టల విషయాల్లో ఇవన్నీ ఉంటాయా? ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మాట్లాడవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.